6 హామీలు కూటమి ఇచ్చిన 6 హామీలు అవి కుంటుపడ్డానికి అది ఆస్కారం అవదని అంటారా? మహాలక్ష్మి పథకం అని అన్నారు, తర్వాత ఇంకొక అంటే వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళు చూసుకుంటారు కదా, చూసుకోవడం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు గారు ఈసారి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన గతంలో నెరవేర్చలేదని అంటారు. ఇప్పుడు హామీలు ఇచ్చినాక నెరవేర్చకుండా పోయే ప్రశ్నే ఉదయం. 600 హామీలు ఇచ్చారు, మరి నెరవేర్చలేదు కదా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు. అట్టుండదులేండి. ఎందుకంటే ఏదైనా హామీలు ఇచ్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చాల్సింది వస్తుంది. ఓకే, తప్పదు. అది ఏదో అంటే మాట ఇచ్చిన తర్వాత మేనిఫెస్టోలు పెట్టినాక ఏదో ఒక కండిషన్స్ అయితే ఉంటాయనుకోండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇస్తున్నారు రైతులకు సంక్షేమం కింద 13,000 ఎంతో ఇస్తున్నారు. అది 5 ఎకరాలకే పరిమితం అవుతుంది కదా. అట్లా కండిషన్స్ ఉంటాయి కానీ పథకం అంటూ లేకుండా పోయేది ఉండదు. పథకాలు ఉంటాయి, పథకాలు ఉన్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్లో కోతలు ఉంటాయి. మొన్నటి ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని మీద ఏమంటారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? అదైతే కొంతమేరకు వైఎస్ఆర్సీపీకి నష్టమే. ఎందుకంటే భూములన్నిటికి రైతాంగం వస్తారు, ఇతర పేద ప్రజానికం కూడా వస్తారు. అన్ని కులాల వారికి ఉంటాయి కదా భూములు. ఈ టైటిలింగ్ యాక్ట్ అనేసరికి మాకు ఒరిజినల్స్ ఇవ్వము, మా దగ్గరే పెట్టుకుంటాము, నకలు మాత్రమే ఇస్తాము. విష ప్రచారం ఏముంది, అక్కడ జరిగేది తెలుస్తుంది కదా. పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడము, సర్వే నెంబర్ రాళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడో పూర్వకాలం సర్వే చేసి రాళ్ళ మీద ఈయన ఫోటోలు వేశారు. ఇవన్నీ వేయడంతో, ఈ కొలతలు వేయడంతో కొంత ఎక్కువ తక్కువ భూముల విస్తీర్ణాలు వచ్చినాయి. అది సమగ్ర భూ సర్వే కూడా చేశారు. అదే భూ సర్వే చేసినప్పుడు నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, నా భూమి నీకు వెళ్ళిందని అదే ఆ వివాదాలు కూడా ఉన్నాయి. ఆ వివాదాలు అయితేనేమి ఒరిజినల్ ఇవ్వము, నకలే ఇస్తాం, నకలే ట్రూ కాపీనే ఇస్తాము. కుదురుతుందండి? మీరు మీ రాజకీయ అనుభవంలో అట్లాంటి ఇలా ఇవ్వటం కుదురుతుంది అంటే? నకలు మాత్రమే చేతికిచ్చి ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడం అని వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. అది ఇస్తారా అమలు చేస్తారా అనేది అమలులోకి వచ్చినప్పుడు తెలియ విషయం. అవును, కానీ ప్రజల్లో ఒక అపోహ అయితే వచ్చింది కదా. దానివల్ల మాత్రం కొంత వైఎస్ఆర్సీపీకి నష్టమే జరిగింది. ఈడ ధరణి వల్ల బీఆర్ఎస్కి ఎట్లా నష్టం జరిగిందో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కూడా ఇదే. నేను అందుకే ఎప్పటి నుంచో అమల్లో ఉంది కదండి, అది ఇంప్లిమెంట్ చేయటం అనేది కాదా? కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చినారంట. ఓకే, ఆ గైడ్ లైన్స్ అనుకూలంగానే మేము తెస్తున్నామని. ఓకే, కానీ కొన్ని ప్రతిపాదనలు కూడా స్టేట్ కూడా చేసుకుంటుంటారు కదా. జనాన్ని కన్విన్స్ చేయాలి కదా. కన్విన్స్ చేయకుండా దుందుడుక్క చేస్తే ఇదో ఇటువంటివి వస్తాయి. కానీ నష్టం అయితే జరిగింది. ఇంకా రైతుల్లో కొంచెం అపోహ వచ్చింది. భూములు ఉన్న వారి దగ్గర రైతులన్నీ ఇలాంటి కారణాలన్నీ కూడా ఇలాంటి అదే అందుకే నేను కిచిడి అని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపించినాయి. ఫలానా అంశం అని చెప్పలేం కానీ అన్ని వివిధ కారణాల వల్ల ఈ ప్రభావం వచ్చింది అని నేను చెప్పిన. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం అందులో ఇది కూడా ఒకటి ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి. ఇప్పుడు మీరు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు, కొన్నాళ్ళు మళ్ళీ వచ్చేసారు. కానీ ఇవన్నీ మర్చిపోతే మనం మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున షర్మిల పేరు మీద ఆంధ్రప్రదేశ్లో రావడం, ఎన్నికలు రావడం, సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా బలం చేకూరే అవకాశం ఉంటుందా రాబోయే ఎన్నికల్లో? 2029 ఎన్నికలు ఇప్పుడైతే ఆమె లేనప్పుడైతే పార్టీ ఏం లేకుండా పోయింది. ఇంకా కాంగ్రెసే లేదనే పరిస్థితి. ఏదో కొందరు నాయకులు తప్ప నుంచి అక్కడక్కడ కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ విభజన చట్టం వల్ల చాలా నష్టపోయింది, లేకుండా పోయింది. నాయకులు కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశమో రకరకాలుగా వెళ్ళిపోయినారు. ఈ మా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంచెం ఉత్తేజం అయితే కల్పించింది. ఒక సంవత్సరం 6 మాసాల కిందట వచ్చింటే కొంచెం మంచి అభ్యర్థులు కూడా నిలుపుకోగల శక్తి ఉండేదేమో. ఇప్పుడు ఎందుకంటే 2 మాసాలు ముందరే వచ్చింది, వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. కొంత అయితే పార్టీలో చలనం కలిగించగలిగింది. ఏదో చిన్నవారో పెద్దవాళ్ళనో మధ్యస్థం వల్లనో నాయకులను అభ్యర్థులను నిలుపుకోగలిగింది. కొంచెం ఉత్తేజం తేగలిగింది. ఈ ఎన్నికల్లో 1-2 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అంటున్నారు. పార్లమెంట్ సీట్లో గెలవాలా.
నెక్స్ట్ ఎలక్షన్లకైతే కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈమె అదే పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు సహాయ సహకారాలు అందించగలిగిందంటే పుంజుకునే అవకాశం ఉంది. పార్టీ పరంగా ఏం చేద్దామని అనుకుంటున్నాం అనే విషయం కంటే ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నయ్య మీద ఎక్కువగా ఆవిడ వాగ్బాణాలు విసరటం మీదే కనిపించింది మొన్న ప్రచారాలు కానీ, లేకపోతే ఆవిడ వచ్చిన తర్వాత అంటే అది ఎన్నికల్లో వచ్చింది కాబట్టి ఆవిడ ఎన్నికల్లో జరిగే ప్రచారం అంతా దుష్ప్రచారమే ఉంటుంది కదా. ఓకే, నేనేమి చేస్తాను అనేది ఉండదు. ప్రభుత్వం చేయలేదనేదే ఉంటుంది ఈ విమర్శ. ఎందుకంటే మెయిన్గా దృష్టి అంతా ప్రభుత్వం మీద పోతుంది. ప్రభుత్వం ఈ పని చేసిందా లేదా అనే విమర్శన చేస్తారు ఎవరు చేసినా కానీ. కాకపోతే ఆమె ముఖ్యమంత్రి జగన్ కాబట్టి జగన్ విమర్శించగలిగి, చెల్లెలు జగన్ అన్నను విమర్శించగలిగి అది ప్రాధాన్యత సంతరించుకునేది. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ ముఖ్యమంత్రిని అధికార పార్టీని విమర్శిస్తారు కదా, అది సహజం కదా. ఇద్దరు చెల్లెళ్ళు వ్యతిరేకించారు, తల్లి వ్యతిరేకించింది. సో ఒక రకమైన స్లోగన్ కూడా బయటకు వచ్చింది. చెల్లెళ్ళని దగ్గర ఉంచుకోలేని వాడు, తల్లిని దగ్గర ఉంచుకోలేని వాడు రేపు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దగ్గర చేర్చుకుంటాడు అక్క చెల్లెళ్ళు అని సభల్లో సంబోధించినప్పుడు ఇంట్లో చెల్లెళ్ళను అక్కగారిని ఇది సంభాళించలేకపోయినారు, బయట వాళ్ళందరినీ ఏం సంభాళించుతారు వస్తుంది కదా, తప్పదు కదా. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానో మంత్రిగానో ఉన్నాను. నేను నా కుటుంబం సరిగా చూసుకోకపోతే అది నియోజకవర్గ ప్రజల మీద కూడా పడుతుంది కదా. ఏందే ఆయన కుటుంబం ఎట్లుంది, మనం చేసేది ఏముంది అని అంటాం. అది సహజంగా, అది పర్సనల్ గా తీసుకోరా ఎవరు కూడా, వాళ్ళ కుటుంబ వ్యవహారం అది కాదు. నేను నాయకుని కదా, నాయకుడి కుటుంబమే అట్టుంటే ప్రజలకు ఏం చేస్తారనేది వస్తుంది. జనరల్ సహజంగా అది నష్టమే జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి నష్టమే. సో వివేకానంద రెడ్డి గారి హత్య వ్యవహారం కానీ, లేకపోతే కడపలో అయితే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నష్టమే. ఈ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడంలో కొంత ఇమేజ్ నష్టం జరిగింది. కొంచెం పక్కకు వచ్చాం మనం. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఇంకా పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుందని అంటే, పెరిగేదంటే అది ఈ ఎన్నికల్లో లేదు, 29 ఎన్నికలు వస్తాయి కదా. పక్కన బీజేపీ కూడా రెడీ అవుతోంది. ఎట్లాగైనా సరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ ముందుకు రావాలన్న ఆలోచన ఉంది. రావాలని ఉండొచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించినారు కాబట్టి రేపొద్దున ఉంటే అటు ఎన్డీఏ కూటమి రావాలా, ఇటు వైఎస్ఆర్సీపీ అన్న రావాలి. రెండే ఆల్టర్నేటివ్, వేరే లేదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండే ఓటింగ్ సరళి ఎట్టుందంటే మైనారిటీ కానీ, ఎస్సీలు కానీ, అంటే వీళ్ళంతా కాంగ్రెస్ వైపు మొగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగులుతుంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో, రెండే ఆల్టర్నేటివ్స్ అన్నాను. అప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం బీజేపీకి, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీకి. ఇటైనా అటైనా వస్తే ఇద్దరే ఉండేది. ఇద్దరులో ఎవరో ఒకరు రావాలా. ఈమె కంటిన్యూస్గా టెనేషియస్గా ఫైట్ చేస్తా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా సపోర్ట్ చేసి మద్దతు ప్రకటించిందంటే